రవీనా చెలియా ఎపిసోడ్ 17. అంజలి కోసం అర్జున్ గురించి తెలుసుకోవడానికి కృపాకర్ దగ్గరికి కారులో వెళ్తుంది రెడ్ ఫాక్స్. ఆమెని ఫాలో అవుతూ ఈగల్ కూడా వెళ్తున్నాడు. ఏంటి బాస్, మీకింకా రెడ్ ఫాక్స్ మీద మోజు తీరలేనట్టుంది అని ఈగల్ పక్కనే ఉన్న అతడి అసిస్టెంట్ వెటకారంగా అడిగాడు. ఒక్క రాత్రితో పోయేది కాదురా, దాని మీద నాకున్న మోజు నా జీవితంలో ఉన్న ప్రతి రాత్రి ప్రతి పగలు అనుభవించినా తీరిపోదు అని ఛాతిపై రుద్దుకుంటూ తన అసిస్టెంట్ కి కన్ను కొట్టాడు యుగ్. అయితే ఈ రోజు రాత్రికి రెడ్ ఫాక్స్ ని ఎత్తుకొచ్చేయమంటారా అని ఉత్సాహం చూపించాడు యుగ్ అసిస్టెంట్. నువ్వాగరా, అసలు అది బ్లాక్ డెవిల్ దగ్గరికి ఎందుకు వెళ్తుందో తెలుసుకో నువ్వు అని అతడి డిప్ప మీద ఒకటి కొట్టి రెడ్ ఫాక్స్ ని ఫాలో అవుతున్నాడు యుగ్. కాసేపటికి రెడ్ ఫాక్స్ కారు కృపాకర్ విల్లా ముందు ఆగింది. ఆ కారుకి 10 అడుగుల దూరంలో ఈగల్ కారు కూడా ఆగింది. లోపలికి వస్తున్న రెడ్ ఫాక్స్ ని చూస్తూ, డాడ్, తనెందుకొస్తుంది ఇక్కడికి అని సంజన కృపాకర్ని అనుమానంగా అడిగింది. అర్జున్ గురించి తెలుసుకోవడానికి అయ్యుంటుంది. నువ్వు నా రూమ్ సిద్ధం చేయి, రెడ్ ఫాక్స్తో నేను ఒంటరిగా మాట్లాడతాను అని సంజనని పంపించేశాడు కృపాకర్. కాసేపటికి వాళ్ళిద్దరూ రూంలో మీట్ అయ్యారు. నిన్నెవరైనా ఫాలో అవుతూ వచ్చారా అని వైన్ తాగుతూ కృపాకర్ అనుమానంగా అడిగాడు. లేదుగాని మీరు ముందు అర్జున్ గురించి చెప్పండి, అసలు అతనెవరు, మీరు ఈగల్ అతన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నారు అని గంభీరంగా అడిగింది రెడ్ ఫాక్స్. తెలుసుకుని ఏం చేస్తావు రెడ్ ఫాక్స్, నువ్వు ప్రేమిస్తున్నది డెవిల్ కింగ్ ని, నీ ఫోకస్ మొత్తం అతడి మీద పెట్టు, అర్జున్ మీద కాదు అని కసురుకున్నట్టే అన్నాడు కృపాకర్. ఇప్పుడు మీరు నిజం చెప్పకపోతే నా వైపు నుంచి మీ డ్రగ్స్ కి కాపలా కాస్తున్న 500 మందిని వెనక్కి వెళ్ళిపోమని చెప్తాను. అంతేకాదు, ఆ డ్రగ్ గురించి మీరు చేస్తున్న అక్రమ రవాణాల గురించి పోలీసులకు కూడా చెప్తాను అని రెడ్ ఫాక్స్ వార్నింగ్ ఇచ్చింది. ఆమె తలుచుకుంటే అన్నంత పని చేస్తుంది. అందుకే నిజం చెప్పడానికి కృపాకర్ సిద్ధమయ్యాడు. మరోవైపు అర్జున్ కూడా తన గతాన్ని అంజలికి చెప్పడం మొదలుపెట్టాడు. నాకు 12 ఏళ్లున్నప్పుడు అనుకుంటా నిన్ను నేను మొదటిసారి చూశాను. పింక్ ఫ్రాక్, చేతిలో కాటన్ క్యాండీ, రిబ్బన్స్ చుట్టేసిన 2 పిలకలతో అచ్చు ర్యాబిట్లా ఉన్నావు. ఆ క్షణం నిన్ను చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు అని తన్మయత్వంతో చెప్తున్న అర్జున్ వైపు ప్రేమగా చూసింది అంజలి. అతడి కళ్ళల్లో తన మీద ఎంత ప్రేముందో కనిపిస్తోంది. తర్వాత అంటున్న అంజలి కళ్ళల్లోకి చిరుకోపంగా చూస్తూ, నిన్నలా చూస్తూ ఉండిపోవడం వల్ల నేను పోలీసులకి దొరికిపోయాను అని అర్జున్ అనగానే అతడి వైపు షాకింగ్గా చూస్తూ వాట్ అని అరిచింది. మీ నాన్న పర్స్ దొంగలించి పారిపోతుంటే పట్టుకున్నారులే అని అర్జున్ అనటంతో, అంటే నువ్వు దొంగ అని తడబడుతూ అడిగింది అంజలి. ఎస్ అని చిలిపి కృష్ణుడిలా కన్ను కొట్టి, నాకు తల్లిదండ్రులు లేరు, నేను ఒక అనాథని, నన్ను నేను పోషించుకోవడానికి దొంగలా మారాను అని గతం చెప్పడం కొనసాగించాడు అర్జున్. పోలీసులు అరెస్ట్ చేసి 2 రోజులు జైల్లో పెట్టారు. 3వ రోజు మీ నాన్నగారొచ్చి నన్ను విడిపించారు. దొంగతనం చేసినందుకు ఆయన నన్ను తిట్టలేదు, కనీసం మందలించలేదు. నాతో పాటు వస్తావా, నా కూతురుతో పాటు నిన్ను చదివిస్తాను అని అన్నారు. నా ఊహ తెలిసిన తర్వాత ఎవరూ నన్నలా అడగలేదు. అప్పుడే ఫిక్స్ అయ్యా, మీ ఫ్యామిలీ మీద ఈగవాలిన సిటీని తగలపెట్టేద్దామని. ఒక్క క్షణం ఎందుకో బాధగా ఆగిపోయాడు అర్జున్. వాట్, నువ్వు నాతో పాటు చదువుకున్నావా, నాకేమీ గుర్తులేదే అని అయోమయంగా అడుగుతున్న అంజలి కళ్ళల్లోకి ఎర్రపడిన కళ్ళతో చూస్తూ, ఆయన నన్ను అలా అడిగింది జూన్ 6, 2012 అని అర్జున్ అనగానే అంజలి మోకాళ్లపై పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయింది అదే రోజు కనుక. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆ రోజు మేమిద్దరం మీ ఇంటికి బయలుదేరాం. దారి మధ్యలో నా కోసం మీ నాన్నగారు బుక్స్ కొంటూ ఉండగా అల్లర్లు మొదలయ్యాయి. మా సరౌండింగ్స్ లో 2 బాంబులు పేలాయి. 2 గ్రూప్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని షూట్ చేసుకుంటున్నారు. ఆ బుల్లెట్ సౌండ్ కి జనం పిచ్చి పట్టినట్టు పరిగెడుతున్నారు. బుక్స్ ఒక చేత్తో నన్నొక చేత్తో పట్టుకుని మీ నాన్నగారు కూడా పరిగెడుతున్నారు. మొత్తం ఆ ప్రాంతమంతా పొగతో నిండిపోయింది. అరుపులు, ఏడుపులు, ఆ తెల్లటి పొగలో నెత్తుటి వాగు మా కాళ్ల కింద నుండి ప్రవహిస్తోంది. అంత భయంకరమైన సిచ్యువేషన్లో కూడా మీ నాన్న నా చేయి వదలలేదు. ఆ 2 గ్యాంగ్లు గొడవ పడుతుంది ఎవరికోసం అనుకుంటున్నావు అని ఒక క్షణమాగి అంజలి వైపు చూశాడు అర్జున్. మా నాన్నగారి కోసమా అని
ఒక క్షణం అతడి వైపు భయపడుతూ చూసింది. కాదు, నా కోసం అని అర్జున్ అనగానే అంజలి షాక్ అయింది. ఎస్, వాళ్ళు చైల్డ్ ట్రాఫికింగ్ చేసే గ్యాంగ్లు. నా వయసున్న వాళ్లందర్నీ ఎత్తుకుపోయి బెగ్గింగ్, చైల్డ్ స్నాచింగ్ లేదంటే మా అవయవాలు అమ్ముకోవడమే చేసేవారు. నేను వాళ్లకి దొరికిపోయాను. మీ నాన్నగారు వాళ్లతో చాలా ఫైట్ చేశారు. నన్ను వదిలేయమని వాళ్ల కాళ్ళు కూడా పట్టుకున్నారు. కాని వాళ్లు వదలేదు. చివరికి మీ నాన్నగారిని నా కళ్ల ముందే కాల్చి చంపేశాడొకడు అంటున్నప్పుడు అర్జున్ పిడికిలి కోపంతో గట్టిగా బిగుసుకుంది. బహుశా అతన్ని అంత కోపంగా అంజలి మొదటిసారి చూస్తుందేమో. మీ ఫ్యామిలీతో నా భవిష్యత్తు ఊహించుకొని 5 నిమిషాలు కూడా కాలేదు. నా కలల్ని నా కళ్ల ముందే కాల్చేశారు. తట్టుకోలేకపోయాను. నా వల్ల కాలేదు. దొరికిన గన్తో నడి రోడ్డు మీద ఆ 2 గ్యాంగుల్ని వెంటాడి మరీ చంపేశాను. కాని మీ నాన్నగారిని చంపినోన్ని మాత్రం దొరకలేదు అని తన ఆవేశాన్ని తగ్గించుకుంటూ, అప్పుడే మీ నాన్నగారి కోట్లో ఈ డైరీ దొరికింది అని తన జాకెట్లో ఉన్న డైరీ తీసి చూపించాడు అర్జున్. దాన్ని తీసుకుని అంజలి చదవడం మొదలుపెట్టింది. విశ్వనాథ్ ఇందాక చెప్పిందంతా ఆ డైరీలో ఉంది. అది చదివే తన గురించి తెలుసుకున్నాడు అనుకుంది అంజలి. రక్తంతో తడిసి ముద్దైన నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడు నాకు 12 ఏళ్లే కాబట్టి బాల నేరస్తుల స్కూల్లో పడేశారు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి నాకు 4 ఏళ్లు పట్టింది. తర్వాత నీకోసం నిన్ను వెతకని చోటంటూ లేదు. నువ్వెలా ఉన్నావో తెలియక పిచ్చెక్కిపోయేది అని అర్జున్ చెప్తూ ఉండగా తన మొబైల్కి ఏదో మెసేజ్ వచ్చింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న టెక్స్ట్ చదివి వైభవ్ అని దవడ కండరాన్ని బిగిస్తూ కోపంగా అన్నాడు. ఇంట్లోకి తన బెటాలియన్తో వచ్చిన వైభవ్ని చూస్తూ షాక్ అయిన శ్రీధర్కి ఝాన్సీ దగ్గర నుంచి కాల్ వచ్చింది. అప్రయత్నంగానే కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు శ్రీధర్. అంకుల్, అర్జున్ని అరెస్ట్ చేయడానికి వైభవ్ మీ ఇంటికి వస్తున్నాడు. త్వరగా అర్జున్ని అక్కడి నుండి వెళ్ళిపోమనండి అని ఝాన్సీ కంగారు పడుతూ చెప్పింది. సారీ ఝాన్సీ, నువ్వింకొంచెం ముందు కాల్ చేయాల్సింది. ఇట్స్ టూ లేట్ అని యాటిట్యూడ్గా అంటున్న వైభవ్ గొంతు వినగానే ఝాన్సీకి గుండె ఆగినంత పనయ్యింది. శ్రీధర్ మొబైల్ లిఫ్ట్ చేయగానే వైభవ్ అతడి దగ్గర నుండి మొబైల్ లాక్కొని స్పీకర్లో పెట్టేశాడు. ఎక్కడా నీ దత్తపుత్రుడు అని మెడికల్ స్టైల్గా విరుచుకుంటూ అడిగాడు వైభవ్. 2nd ఫ్లోర్ 3rd రూమ్ అని సమాధానమిచ్చిన ధీరజ్ వైపు శ్రీధర్ కోపంగా చూశాడు. వైభవ్ అర్జున్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాడని తెలియని అంజలి అతడి దగ్గరికి వెళ్లి, మరి నువ్వు గ్యాంగ్స్టర్లో ఎలా మారావు అని నిలదీసింది. కరెక్ట్గా అప్పుడే ఆ గది తలుపుల్ని బలంగా తోసుకుంటూ లోపలికి వచ్చాడు వైభవ్. అర్జున్ గురించి కృపాకర్ చెప్తూ ఉండగా యుగ్ లోపలికొచ్చేశాడు. గ్యాంగ్స్టర్ చరిత్రలో అర్జున్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందరూ తమ చరిత్రని శ్రమించి చెమటతో రాస్తే అర్జున్ రక్తంతో రాశాడు. 12 ఏళ్లకే 10 మందిని నడి రోడ్లో కాల్చి చంపాడు. 16 ఏళ్లకే ఇండియాలో హై సెక్యూరిటీలో ఉన్న బాల నేరస్తుల స్కూల్లో నుంచి తప్పించుకొని పారిపోయాడు. జైల్లో ఉన్న ఆ 4 ఏళ్లు 2 పోలీసుల్ని 15 మంది ఖైదీల్ని చంపేశాడు. బయటకొచ్చిన అతనికి ఫిరోజ్ ఖాన్ పరిచయం అయ్యాడు. అక్కడ్నుండే అర్జున్ గ్యాంగ్స్టర్గా మారాడు అని కృపాకర్ చెప్తూ ఉండగా నోరొదిలేసి ఇంట్రెస్టింగ్గా వింటుంది రెడ్ ఫాక్స్. ఆమె మనసు కొద్ది కొద్దిగా డెవిల్ కింగ్ నుంచి అర్జున్ మీదకి మారుతుంది. ఈ ఫిరోజ్ ఖాన్ ఎవరు అని ఆతృతగా అడిగింది రెడ్ ఫాక్స్. అతడి పేరు వినగానే కృపాకర్ తన వీల్ చైర్ కమ్మీల్ని గట్టిగా పట్టుకుని తోక తొక్కిన త్రాచులో బుసల కొట్టాడు. పోలీస్ ఆఫీసర్, ఝాన్సీ వాళ్ళ నాన్న. వాడు కూడా ఒక అండర్ వరల్డ్ డాన్. ఒకప్పుడు నాతో పాటు ఈక్వల్ గా క్రైమ్స్ చేసేవాడు అని ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ, నా కాళ్లు పోవడానికి కూడా వాడే కారణం అని పళ్ళు బిగిస్తూ చెప్పాడు కృపాకర్. రెడ్ ఫాక్స్ అతడి మాటలకి షాక్ అయింది. ఒక క్షణం తను ఏమిందో ఆమెకే అర్థం కాలేదు. ఆ పగే వాడిని చంపేలా చేసింది అని కసిగా చెప్తున్న కృపాకర్ మాటల్ని పట్టించుకోకుండా అర్జున్ గ్యాంగ్స్టర్లా ఎలా మారాడో, ఎందుకు మారాడో చెప్పలేదు అని డైవర్ట్ అవుతున్న కృపాకర్ని మళ్లీ ట్రాక్లోకి తీసుకొచ్చింది రెడ్ ఫాక్స్. అంజలి కోసం అని కృపాకర్ అనగానే రెడ్ ఫాక్స్ ఒక్కసారిగా షాక్ అయ్యి, వాళ్ళిద్దరి ఫోటోలు మీ దగ్గరున్నాయా అని ఆతృతగా అడిగింది రెడ్ ఫాక్స్. ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి అర్జున్ ఫోటోని తన మొబైల్లో రెడ్ ఫాక్స్ కి చూపించాడు. వాట్?
అర్జున్ అంటే ఇతనా అని ఒక్కసారిగా షాక్ అవుతూ అంది రెడ్ ఫాక్స్. అర్జున్ని చూసి రెడ్ ఫాక్స్ ఎందుకు షాక్ అయింది? అంజలి కోసం అర్జున్ గ్యాంగ్స్టర్లా ఎలా మారాడు? వైభవ్ అర్జున్ని అరెస్ట్ చేయగలడా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.